అందరికీ నమస్కారం. నేను మీ జగదీష్ టెంకాయల. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిజమే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మనం జనరల్గా బుక్స్లో చదువుతూ ఉంటాం. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అసలు అర్థం నిన్న ఇన్సిడెంట్లో తెలిసింది నాకు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్, దట్ ఈజ్ ఎ డిజాస్టర్ మేనేజ్మెంట్. రకరకాల కథనాలు వస్తున్నాయి దాని మీద. అన్నీ పరిశీలించాక, అన్ని పరిగణనలోకి తీసుకున్నాక నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను. ఇన్సిడెంట్ జరగదమా అనేది చాలా బాధాకరం, కానీ అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అయింది. అంటే ఇట్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ యాక్సిడెంట్. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ అయ్యి కూడా వాళ్ళు యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకి వేసేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా ఆర్టికల్స్ ఏం రాశారంటే ఇట్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ మిస్టేక్. అంటే పైలట్ నుంచి కో పైలట్ దాకా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునేటప్పటి నుంచి ఇంజన్లో ఇష్యూ ఉందని చెప్పేసి కొంతమంది ఆర్టికల్స్ రాశారు. తర్వాత సిగ్నలింగ్ సరిగ్గా రాలేదని రాశారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఇంత అధునాతనమైన టెక్నాలజీ డెవలప్ అయ్యాక, వీఆర్ ఇన్ 2025 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంత 2025లో అన్నిట్లో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ట్రైన్స్లో కానీ, బస్సెస్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో మెయిన్గా, రోడ్స్, రైల్స్ అండ్ ఆల్సో ఎయిర్లైన్స్. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనకి మ్యాన్మేడ్ మిస్టేక్స్ వల్ల కొన్ని ప్రాణాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఇట్ ఈజ్ ఎ మేనేజ్మెంట్ డిసార్డర్. ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరగకుండా ఏదైనా మంచి టెక్నాలజీ తీసుకొచ్చేసి ఇలాంటివి ఆపాలి. ఆపకపోతే ఇంకా 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 భారీ నష్టాలని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు 3-4 months బ్యాక్, ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఒక కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా ట్రైన్లో చాలా హెవీ టెక్నాలజీ ఉండి కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అవ్వడం, యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో కంక్లూజన్ ఏం చేస్తున్నానంటే, దీని మీద ఎయిర్లైన్స్ అధికారులు వేగవంతంగా దర్యాప్తు జరిపి రిపోర్ట్ని కేంద్రానికి పంపించాలి. ఇది మ్యాన్మేడ్ మిస్టేకా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది తేల్చాలి. అండ్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలి. అరికడితేనే జనాల ప్రాణాలకి మనం భరోసా ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేం. ట్రైన్స్లో వెళ్ళడానికి భయపడుతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయని. బస్సెస్లో వెళ్ళడానికి భయపడుతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయని.